హలో హలో నాన్న. డాడీ. తాత కొంచెం సీరియస్ ఉన్నా, ఇంటికి రా. అవునా డాడీ, వస్తున్నా డాడీ. వస్తున్నా. నాతో రా. నాకు ఇంకొక అవకాశం కావాలి. గుర్తుపెట్టుకో, నీ కర్మను నువ్వు మార్చుకోలేవు. నీ కర్మే నీ కథను రాస్తుంది. పాస్ అవుతావులే ఈసారి. ఏంటి? అదే చెప్తున్నా, ఈసారి అన్నీ పాస్ అయిపోతావులే. అసలు ఎవరు? వాడి చేతుల ఆట బొమ్మని, ఎవరు లేని ఒక ఒంటరి వాడిని. కూల్ బ్రో, నేను పేరు ఆడుతాను, నువ్వేమో చెప్తున్నావు. అసలు ఎట్లా బ్రో? అటు చూడు. ఏంది? నెక్స్ట్ 5 సెకండ్లో వాళ్ళు కొట్టుకుంటారు చూడు. 1 2 3 4 5. అసలు భలే చెప్తున్నావు బ్రో, వేరే ఉన్నదా? సరే అట్లా కంటిన్యూ చేద్దామా? రారా. పొద్దుగాలు ఏడిపోయినా బ్రో, పరేషాన్ అయిపోయినా నేను. బ్యాగ్లో 5,000 ఉన్నాయి కరెక్టా? అంత ఈజీ ఎవరి నమ్మకు. నీ చుట్టూ ఉన్న వాళ్ళు నేను మోసం చేస్తాను. అండా ఓకే ఓకే. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు చెప్పలేవు. చెప్పలేను బాయ్, చెప్తా, టైం ఉన్నాయి ఇంకా. కానీ నేను ఎవరు నమ్మద్దన్నావా? అయితే నాకు కొన్ని డౌట్ ఉండే. మా రూమ్ పోయినా చూసరికి నా బెస్ట్ ఫ్రెండ్ గాడు తీయంగా చూసిన, చాలా బాగా అనిపించింది. వాడు అట్లా ఏడు, కానీ ఎందుకు చేస్తాడో అర్థం కాలే నాకు. వాడిని పెద్దలు లేదు. ఈ ప్రాసెస్లో వాడిని రూమ్లో నుంచి వెళ్ళిపోమన్నాం. రూమ్లో ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళంతా వెళ్ళిపోమన్నారు. వాడు రూమ్ నుంచి వెళ్ళిపోయాడు. ఊరికి పోయాను అనుకుండా. నాకు నిన్న నైట్ నుంచి మైండ్లో ఒకటి ఉండే. ఏంటిదంటే, నేను ఇవన్నీ నాకు ఎందుకు చెప్తాను, ఇట్లా అసలు ఇవన్నీ ఎందుకు చెప్తాను?
బట్ నీకే తెలుసు నా బ్యాగ్లో 5 కొనవచ్చు నీకే తెలుసు. ఇంకోటి ఎప్పుడో తీస్తాడు అన్న విషయం నీకే తెలుసు. చెప్పు, ఇట్లా తెలుసు నీకు? అట్లా 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 కాదు. నా క్రష్ ప్రపోజ్ చేయాలని నేను చెప్తాను అంటే ఎవరాను? ఒక్క నిమిషం, నేను చెప్పేది మాత్రం క్లియర్గా విను. ఇవాళ ఒకటే రోజు, ఎటు పోకు, ఏ వెహికల్ ఏ బస్ ఏం ఎక్కకు, కాన్స్టెంట్ ఒక దగ్గరనే ఉండు. ఇవన్నీ నాకేంది చెప్తాను రాను? అరే నేను చెప్పేది మాత్రం నిజం. ఇవాళ ఒక్కరోజు నన్ను నమ్ము, దాని తర్వాత నీ ఇష్టం. ఏయ్ గుర్తుపెట్టుకో, మర్చిపోకు. ఏయ్ బాయ్, ఇట్లా ఒకటి పోయిండు అవపడ్డా? లేదు. ఇప్పుడు బ్లూ షర్ట్ వేసుకున్నాడు, వైట్ ఉన్నాడు, ఆయన అవపడ్డా? లేదు బాబాయ్ ఎవపడలేరా. అయ్యా వాడు నీకు ఏమైందిరా? వాడు మొత్తం మన ఫ్యూచర్ చెప్తాను బాయ్ నాకు. వాడు ఎందుకు? ఏం ఎడిట్ చెప్పిండు? చేస్తాను వాడు. మొన్న రిజల్ట్స్ వచ్చినాయి మనకి. అవును. ఆడ కూర్చుంటే వచ్చి నువ్వు అన్ని పాస్ అవుతావు అంటే పాస్ అయిపోయాను. అట్లంటారు. ఏమో దాని దగ్గర గ్యాంగ్ గురించి చూపిస్తాడు. Okay. గ్యాంగ్ గురించి చూపించి 5 నిమిషాలు లొల్లి అవుతుంది అంటే వాళ్ళు లొల్లి పెట్టుకుంటారు. ఇక దాని తర్వాత నువ్వు ఈరోజు ఎటు పోకంటాడు. నీ ఫ్రెండ్ ఏమో నీ ఫ్రెండ్ గాడు నీ బ్యాగ్ నుంచి 5,000 తీసుకున్నాడు అంటాడు. అంటే అన్ని డైరెక్ట్ చెప్తలేడు, ఇంటి ఇస్తాడు. ఇంటి ఇచ్చేసరికి నాకు ఏదో వెలుగుతుంది, అది పోయేసరికి అది జరుగుతుంది. ఈ రోజు పొద్దుగాల వచ్చి నీ క్రష్కి ఈ రోజే ప్రపోజ్ చేయి, లేకుంటే అది నీకు దొరకదు అన్నట్టు మాట్లాడాను. అరే వాళ్ళ డాడీకి ట్రాన్స్ఫర్ అయిందట మీ ట్రస్ట్కి. వాళ్ళు అటు వేరే ఊరికి వెళ్ళిపోతున్నారు. అవునా? అవును కదా. మళ్ళీ కలుస్తాం. సరే సరే బాబాయ్. మా పొద్దున్నే చూసిన ఆమెని, వాడన్నీ చెప్పినట్టు అవుతాను. ఏదైతే అదైంది, వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసేయాలి. హలో నానా, తాతకు అస్సలు మంచిగా లేదు, ఇంటికి రా. అవునా? సరే డాడీ వస్తున్నా. నాతో రా. నాకు ఇంకో అవకాశం కావాలి. నీ కర్మను నువ్వు మార్చుకోలేవు, నీ కర్మే నీ కథ రాస్తుంది. పాస్ అవుతావు లేదు సార్ అన్నీ. ఏంటి? అదే పాస్ అవుతావు సార్ అన్నీ అంటున్నా.
నువ్వు ఎంత ప్రయత్నించినా నీ కర్మను నువ్వు మార్చుకోలేవు. కర్మ ఇస్ ఎ బూమరాంగ్ అని చెప్పడానికి మా ఈ చిన్న ప్రయత్నం.